రాష్ట్రంలోని ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండరాదని, గత ప్రభుత్వం లాగా మోసం చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ బిల్లులు నెలకోసారి కాకుండా వారానికి ఒకసారి విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అధికారుల్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, హౌసింగ్ శాఖని ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు సమావేశాలు పెట్టి అర్హత కలిగినటువంటి వాళ్ళందరి చేత నియోజకవర్గంలో 3500 ఇళ్ళు శాంక్షన్ చేపించడం మీరు ఇవ్వండి, శాంక్షన్ చేస్తాం, దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనేక సందర్భాలు సభలో చెప్పారు అధ్యక్ష. చెప్పటమే కాదు అధ్యక్ష, వాళ్ళలాగా మాయ మాటలు చెప్పి భ్రమలు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాటలు చెప్పి ఓట్లు అడిగి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వకుండా గాలికి వదిలేసిపోయినటువంటి ప్రభుత్వం కాదు తెచ్చింది. వారు చాలా నిక్కచ్చిగా హౌసింగ్ శాఖ మార్చిన నిక్కచ్చిగా దాని మీద రివ్యూ చేస్తూ నెలకొకసారి కాదు అధ్యక్ష, బిల్లులు వారానికి ఒకసారి బిల్లులు రిలీజ్ చేపిస్తూ ఉన్నారు. వారానికి ఒకసారి అధ్యక్ష బిల్లులు మీరు కట్టండి, బిల్లు పెట్టండి, వారానికి నేను ఇప్పించే బాధ్యతని పదే చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంత ఉన్నతమైన కార్యక్రమం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అధ్యక్ష, గూడు లేనటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలని, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశ ఆలోచనతో 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా, అంత పెద్ద భారమైనప్పటికి కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబం మన కుటుంబమే వాళ్ళ కోసం కట్టాలనేటువంటి ఆలోచనతో అంత భారాన్ని మోస్తూ పనిచేస్తూ ఉంటే అభినందించాల్సింది పోయి మీరు నియోజకవర్గానికి 4.5 లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు, బిల్లులు తగ్గి అధ్యక్ష. బిల్లులు వారు శాంక్షన్ చేసిన దగ్గర నుంచి పదే అధికారులతో రివ్యూ చేసుకుంటూ ఎంత బిల్లులు వస్తే అంత బిల్లులు ఇచ్చుకుంటూ వచ్చారు.